జిల్లా సంతకైపు మండలం బొద్దురు గ్రామంలో ఇటీవలే ఓ సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. అప్పమ్మ చెరువులో సుమారుగా 8 టన్నుల వరకు చేపలు ఉచ్చువత పడ్డాయి. ఆ చేపలను ఉచ్చువత పడ్డానికి ప్రధానమైన కారణం ఇద్దరు రైతులు ఇరిగేషన్ అధికారులు అని చెప్పేసి ప్రధానంగా మత్స్యకారులు ఆరోపిస్తున్న పరిస్థితి. అందులో క్రమంగా ఏదైతే ఈ ఆర్టీవీ న్యూస్లో ప్రచురితమయ్యిందో ఈ న్యూస్ను బట్టి అధికారులు కొంతమంది ఈరోజైతే ఫిషర్ డిపార్ట్మెంట్ని ఎంక్వైరీకి పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఫిషర్ డిపార్ట్మెంట్ ఆ మత్స్యకారులతో మాట్లాడడం జరిగింది. మనతో పాటు ఫిషర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్, ఇదే ఈ సిచ్యువేషన్ జరిగింది. సుమారు మత్స్యవాత పడే చేపలు 8 టన్నుల వరకు ఉంటాయి. అసలు ఏం జరిగింది, మీకు ఎవరు పంపించారు, దీనిపై వాళ్ళు ఏం చెప్పారు? నా పేరు సిహెచ్వివి ప్రసాదరావు అండి. నేను రాజంలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ న్యూస్ అది ఆలకించిన తదుప నాకు మా డిఎఫ్ఐ దగ్గర నుండి గౌరవ కలెక్టర్ గారి దగ్గర నుండి ఆదేశాలు వచ్చి ఉన్నాయి. కావున మీకు ఈ బొద్దూరు గ్రామంలోని చేపలు చనిపోయిన వాటి మీద నాకు ఎంక్వైరీ చేయమనేసి పంపించారు మా డిఎఫ్ఓ గారు. కావున వచ్చి మేము ఎంక్వైరీ చేయగా మా మత్స్యకారులకి వాళ్ళకి ఎంక్వైరీ చేయగా సుమారు 8 టన్నులు చేపలు చనిపోయాయి. దానికి నష్టపరిహారం కూడా చనిపోయాయి. వాటి విలువ 15 లక్షలు ఉంటుందనేసి మా మత్స్యకారులు తెలియజేశారు. తెలియజేసిన కారణం వల్ల అది నేను అంతా రికార్డ్ చేసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్య అలా అంతాను రికార్డ్ చేసుకున్నాను. రికార్డ్ చేసుకొని మరి దానికి చేపలు చనిపోయే దానికి కారకులు ఎవరు అని కూడా నేను వివరించి వాళ్ళని అడగడం జరిగింది. జరిగాక తిదప 4 పేర్లు చెప్పారండి. అక్కడ శ్రీనివాసరావు గారని 4 పేర్లు చెప్పారు. అలాగా ఏ డిపార్ట్మెంట్లో ఉండి ఇరిగేషన్లో అది ఆయన మండల స్థాయి మండలం కూడా కాదు, పక్క మండలం వచ్చి ఒక అధికారి ఎక్కడ పోలవరంలో చేస్తున్న అధికారి ఆ మదం దగ్గరికి వెళ్ళి వాటర్ ఇచ్చేయమని చెప్పగా ఈ వ్యక్తి అన్న ఒక సబార్డినేట్ అండి, అటెండరు, ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అటెండరు, ఆయన వచ్చి వీళ్ళని బెదిరించి మీరు గట్రా మదంలో గట్రా వాటర్ గట్రా తీయవద్దు అనేసి బెదిరించి చెప్పి వీళ్ళకి భయభ్రాంతులు చేస్తూ వీళ్ళకి చాలా మట్టుకు ఇచ్చేయబట్టి ఈ చేపలు అనేవి చనిపోవడం జరిగింది. వీళ్ళ వల్లే ఒక నలుగురు మీద తగు చర్యలు తీసుకొని మాకు ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి ఇది నష్టపరిహారం ఇచ్చేయించమనేసి చెప్పారు. అదే నేను స్టేట్మెంట్ తీసుకున్నాను. అదే నివేదిక నేను నా గౌరవ కలెక్టర్ గారికి మరి మా డిఎఫ్ఓ గారికి అందజేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఈ మత్స్యకార సంఘ నాయకులుగా వీళ్ళు ఇంత నష్టపోయారు, మీ దృష్టిలో పెట్టారు కదా, వీళ్ళు ఏం చెప్పారు, మీరేం డిమాండ్ కోరుతున్నారు? సుమారు మత్స్య కార్మికులందరూ చాలా అన్యాయానికి గురయ్యారు. సుమారు 8 టన్నులు చేపలు చచ్చిపోయినవి, 15 లక్షలు దానికి అలొకేషను. ఇప్పుడు అతను కూడాను ఆ మొక్కలింగం ఇరిగేషన్ డిపార్ట్మెంటు అటెండరు ఇక్కడికి వచ్చేసి మరి ఇప్పుడు ఎందుకు వచ్చారో ఏమిటో తెలియదు. వీళ్ళందరూ ఈ 70 కుటుంబాలు కూడాను అతను చూసి నీ వల్లే మంచి చెడ్డను ఇదయ్యిందని అన్నారు. బాబు నీది ఈ స్టేషన్ కాదు, సంతకవటి మండలి కాదు, నీది రాజం, ఇది వచ్చారంటే నా పై ఆఫీసులో చెప్పాను అందుకే వచ్చారని అన్నారు. సరే తర్వాత మత్స్య కార్మికులు షాపులకి వెళ్ళి కూడా అతను వార్నింగ్ ఇచ్చాడట. మధుంగాని తీసారంటే మీ మీద కేసు ఫైలు క్రిమినల్ కేసులు పెడతామని అతను చెప్పారు కూడాను. ఇప్పుడే కాదు, గత సంవత్సరం కూడా ఈ గోపాలకృష్ణ గత సంవత్సరంలో కూడాను ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలవరంలో అతను ఏదో జాబ్ చేస్తున్నాడు పై ఆఫీసరు. అతను కూడా గతసారి కూడా భయభ్రాంతులు ఎలిగేసేశారు. ఈ మొక్కలింగం అతను కూడాను గత సంవత్సరం కూడా వీళ్ళకి చాలా అన్యాయంగా నీరు తీస్తే ఒప్పలేదు. గతంలో కూడా పూర్తి స్థాయిలో చేపలు పట్టడం అవ్వలేదు, సగం సరుకు ఉండిపోయింది నీరు ఎక్కువ వల్ల. ఎప్పుడు కూడాను తప్పు మాట, ఈ చెరువుకున్న రైతులు 70-80 కుటుంబాలు ఉన్నవి. ఎప్పుడు కూడా వాళ్ళు 2వ పంట అయిపోతే వీళ్ళు పంట వేసుకొని చేపలు ఎప్పుడు పట్టుకోవడం ఉంది. రైతుల వల్ల ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎందుకు వీళ్ళకి సంబంధం లేని ఇన్వాల్వ్ అయ్యి ఇలాగ అవస్థ గురి చేశారో తెలియదు. చాలా అన్యాయానికి గురి చేశారు. వీటి వల్ల ఎవరైతే ఈ అన్యాయానికి ఇచ్చేశారో చాలా మొత్తం దీని మీద సివియర్ కేసులు తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. తర్వాత ఈ నష్టం మాత్రం గవర్నమెంట్ చాలా మత్స్య కార్మికులుగా ఆదుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇదే పరిస్థితిపై ఏదైతే మన మత్స్యకారులు అయితే ఉన్నారో వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు అయితే మాత్రం ఈ మత్స్యకారు సంబంధించి నేనైతే లక్షలు పెట్టుబడి పెట్టాను. నా పరిస్థితి ఏంటని చెప్పేసి మనతో చెప్పుకోవడానికైతే ఆ రైతు ఎవరైతే మత్స్యకారు రైతు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎంత పెట్టి పెట్టారు? మీకు ఎంత లాస్ అయింది? నేను 4 లక్షలు వేరే వాళ్ళ కాడ తీసుకొని అప్పు వాళ్ళు వడ్డీ వసూలు అడుగుతాండ్రు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు ఈ చేపలే చచ్చిపోయినాయి. ఈ దీని మీద ఆధారపడే నేను ఉన్నాను. మొత్తం చేపలు చనిపోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మొగలింగమే నా పీక తీసాడు. అతనే మధుని తీయకుండా చేశాడు. మొగలింగమే నా పీక తీసాడు. మొక్కలంగా అడిగితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమంతా నాకు తెలియదని అంటాడు మొగలింగమ్మ. ఇప్పుడు ఏడు దాని పరిస్థితి ఏంటి? నా పిల్ల నేను ఏడు చెయ్యాలి. నేను ఇప్పుడు ఈ రాత్రి మీద ఇప్పుడు చచ్చిపోవాలా? ఏడు నాకు పరిస్థితి ఏంటి? ఆ రైతు ఒప్పుకుంటాడు. నాకు వడ్డీ కడతావా ఓసి కడతావా? ఆడికాడ 4 లక్షలు ఇచ్చి పెట్టాను. ఎక్కడోట నెంబర్ పెట్టుకోను, ఎత్తుబడి చేసుకొని. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు చెప్తారో చెప్పండి. ఈ మొగలింగం వల్ల నేను చచ్చిపోవాలా? ఏడు చెయ్యండి. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే సంతకవేట మండలం బొద్దూరు గ్రామం ఉందో అప్పమ్మ చెరువులో సుమారు 8 టన్నుల వరకు అయితే చేపలు ఉచిత పడిన సంగతి అందరికీ తెలిసింది. సుమారు అయితే 15 లక్షల వరకు ఈ చేపలు అయితే విలువ ఉంటుందని చెప్పేసి మత్స్యకారులు మనతో ఆరోపించడం జరిగింది. ఏదైతే ఆర్టీవీ న్యూస్లో ప్రచురితం చేసాం ఆ న్యూస్ని చూసి కొంతమంది అయితే మన జిల్లా కలెక్టర్ గారు అధికారులు అయితే మాత్రం వీటిని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అయితే ఫిషర్ డిపార్ట్మెంట్ అయితే పంపించడం జరిగింది. అందులో క్రమంగా అయితే ఫిషర్ డిపార్ట్మెంట్ ఈ బొద్దూరు గ్రామం చేరుకున్నారు. బొద్దూరు గ్రామంలో సుమారు అయితే మత్స్యకారులతో మాట్లాడడం జరిగింది. మత్స్యకారులు అంతా అయితే 2 రైతులు ఇరిగేషన్ అధికారుల వల్ల కేవలం మా చేపలు ఉచిత పడ్డాయని చెప్పడం జరిగింది. ఏదైతే అధికారులు అయితే మాత్రం ఈ విషయం మీద పంపించారు, వీటి మీద అయితే కఠిన చర్యలు తీసుకోవాలని అయితే మత్స్యకారులు అందరూ అయితే ఆరోపించిన పరిస్థితి. అదే కాకుండా దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉన్నారో ఇక్కడ ఈ స్పాట్ దగ్గర రావడం జరిగింది. అధికారిని కూడా చుట్టుముట్టు అయితే మాత్రం మత్స్యకారులు అందరూ నిలదీయడం జరిగింది. మా పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ఇంత లక్షల్లో అప్పులు పెట్టాము, మా పరిస్థితి ఏంటి, దీనికి కారణం నువ్వే అని అంటే మాత్రం ఈరోజు చుట్టుముట్ట మొక్కలంగా అయితే నిలదీసే పరిస్థితి. ఏదేమైనా దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఆ రైతుపై కఠిన చర్యలు తీసుకోవాలి, మాకు ఏదైతే నష్టం జరిగిందో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మత్స్యకారులు ప్రధానంగా కోరుతున్న పరిస్థితి. సంతకవేట మండలం నుంచి బొద్దూరు గ్రామం నుంచి సురేష్, ఆర్టీవీ.